ఒక్కొక్కటి 120 మీటర్స్ పొడవు. ఓకే, అంటే ఒకటి 120 మీటర్స్ పొడవు, అలాగే ఇంకొకటి కూడా 120 మీటర్స్ పొడవు. ఇలా టోటల్ ఎంత అవుతుంది డిస్టెన్స్? 120 ప్లస్ 120 ఈక్వల్ టు 240 మీటర్స్. ఓకే, నెక్స్ట్ కాలము టైం ఈక్వల్ టు 12 సెకండ్స్. ఏమడిగాడు? రైలు యొక్క వేగం అడిగాడు. రైలు యొక్క వేగం ఫార్ములా దూరం బై కాలం. దూరం ఎంత? 240 బై కాలం 12. ఓకే, కిలోమీటర్ ఫర్ అవర్లో అడిగాడు కాబట్టి 18/5. ఓకే, 12 ఎక్కం 12 రౌండ్లు 24 0. ఓకే, 5 ఎక్కం 5 నల్ల 18 నల్ల 72 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, ప్రతి రైలు వేగం అంటే ఇది టోటల్ 2 రైళ్ళ యొక్క వేగం. ప్రతి రైలు యొక్క వేగం అన్నాడు కాబట్టి 72/2 ఎంత? 2 ఎక్కం 2 36. ప్రతి రైలు యొక్క వేగం ఎంత? 36 కిలోమీటర్ ఫర్ అవర్. ఆన్సర్ ఎంత అమ్మ? ప్రతి రైలు యొక్క వేగం 36 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, ఈ 72 అనేది 2 రైళ్ళ యొక్క వేగము. ప్రతి రైలు అంటే 2 రైళ్ళ యొక్క వేగం ఎంత? 72. ప్రతి రైలు అంటే బై 2 చేసాం, 36 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 35. సమాన పొడవు గల 2 రైళ్లు ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని వరుసగా 10 సెకండ్లు 15 సెకండ్లలో దాటుతాయి. ప్రతి రైలు పొడవు 120 మీటర్లు. అయితే ఎంతకాలం ఎదురెదురుగా నడుస్తున్న అవి ఒకదానికొకటి దాటుతాయి? ఓకే, ఎంత కాలము అంటే టైం అడిగాడు. టైం ఈక్వల్ టు ఫార్ములా ఏందండి? టైము కాలం ఈక్వల్ టు దూరం బై వేగం. ఓకే, చూడండి ఇక్కడ ప్రతి రైలు పొడవు 120 కిలోమీటర్స్. 2 సమాన పొడవు గల రైళ్ళు. ఒకటి 120 ఉంటే నెక్స్ట్ సమాన పొడవు అన్నాడు కాబట్టి రెండోది కూడా 120 మీటర్స్ ఉంటుంది. టోటల్ ఎంత? 240 మీటర్స్ గల రైళ్ళు. ఓకే, 240 మీటర్స్ గల రైళ్ళు. ఓకే, అయితే ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని వరుసగా 10 సెకండ్స్ మరియు 15 సెకండ్స్లో దాటాయి. అంటే ఒక రైలు 120 మీటర్ల పొడవున్న రైలు ఒకటి 10 సెకండ్స్లోను. ఓకే, దూరం బై కాలం. స్పీడ్ అంటే మళ్ళీ ఓకే ఎదురెదుగా అన్నాడు కాబట్టి ప్లస్. నెక్స్ట్ సేమ్ మళ్ళీ సమాన పొడవులు కదా, ఇది ఎంతలో? ఇది 15 సెకండ్స్లో దాటాయి. ఓకే, ఇది ఎంత అమ్మా? ఇది 10 సెకండ్స్, ఇది 15 సెకండ్స్లో దాటాయి. ఓకే, 10 మరియు 15ల కాసాగు. 5 రెంట్ల 5 ముళ్ళ 5 రెంట్ల 10 10 ముళ్ళ 30. ఓకే, కాసాగు ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఈ 10 ఎందులో పోతుంది? 33లో పోతుంది. 3 × 120 360 ప్లస్ 15తో 30 ఎంత పోతుంది? 4లో పోతుంది. 4 × 120 240. పైన ఎంత ఉంది? 240 ఉంది. ఓకే, 360 ప్లస్ 240 600. ఇక్కడ వేస్తున్నా చూడండి, 240 ప్లస్ బై 600. కింద ఎంత ఉంది? 30 ఉంది. ఇది పైకి పోతే ఇంటూ 30 అవుతుంది. ఓకే, 0 0 క్యాన్సిల్. 3 ఎక్కం 3 20ల. మళ్ళీ నెక్స్ట్ ఈ 0 క్యాన్సిల్. 2 ఎక్కం 2 రెండ్ల. ఎంత వచ్చింది టైం? 12 సెకండ్స్ అనేది రావడం జరిగింది. ఓకే, ఎదురెదురుగా నడుస్తున్న అవి ఒకదానికొకటి ఎంత సమయంలో దాటుతాయి అంటే 12 సెకండ్స్లో దాటుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 108 మీటర్ల పొడవు గల 108 మీటర్ల పొడవు 50 కిలోమీటర్ ఫర్ అవర్ వేగం గల ఒక రైలు 112 మీటర్ల పొడవు కలిగి ఎదురుగా వస్తున్న మరొక రైలును 6 సెకండ్లలో దాటింది. అయితే రెండో రైలు పొడవు ఎంత? ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, 108 మీటర్ల పొడవు 50 కిలోమీటర్ వేగంతో మరొక రైలు ఓకే 112 మీటర్స్ పొడవు గల రైలు దానికి ఎదురుగా, అంటే ఎదురుగా అన్నాడు కాబట్టి డిస్టెన్స్ ఏమైతే ఎదురుగా ఉన్నా సమానం అన్నా కానీ డిస్టెన్స్ అనేది కలపాలి. ఓకే, 108 ప్లస్ 112 ఈక్వల్ ఎంత వచ్చింది? టోటల్ 220 మీటర్స్. ఓకే, నెక్స్ట్ టైం ఎంత ఇచ్చాడు? 6 సెకండ్స్ ఇవ్వడం జరిగింది. రెండో రైలు యొక్క పొడవు అంటే డిస్టెన్స్
ఓకే, డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు దూరం ఉంది, అలాగే కాలం ఉంది. వేగం ఫార్ములా తీసుకోండి. వేగం ఈక్వల్ టు 220/6 సెకండ్స్. ఓకే, ఇది కిలోమీటర్ ఫర్ అవర్లోకి మారిస్తే ఏమవుతుంది? 18/5. 18/5. 6 ఎక్కం 6 ముళ్ళ, 5 ఎక్కం 5 44, 5 నల్ల 20, నెక్స్ట్ 2 మిగులుతుంది 20 అవుతుంది. 5 నల్ల 20, 44 × 3. ఓకే, 3 నల్ల 12, 2 పైకి 1, 3 నల్ల 12, 1 13, 132 km/h. ఓకే, ఒక రైలు యొక్క వేగం ఎంత వచ్చింది? 132 km/h. ఓకే, ఇక్కడ రెండో రైలు యొక్క స్పీడ్ అండి, అంటే వేగం అడిగాడు. క్వశ్చన్లో కూడా మీకు పొడవని ఇచ్చాడు, కానీ వేగం. ఓకే, రెండో రైలు యొక్క వేగం మనకు ఒక వేగం తెలుసు. ఓకే, ఫస్ట్ 108 km/h వేగం పొడవు గల రైలు 50 km/h వేగంలో రైళ్ళు. ఓకే, ఇప్పుడు సెకండ్ ట్రైన్ ఎంత అవుతుంది? సెకండ్ ట్రైన్ యొక్క వేగం అంటే స్పీడ్ ఎంత అవుతుందమ్మా? 132. అంటే ఇది టోటల్ యొక్క స్పీడ్. ఫస్ట్ స్పీడ్ ఎంత ఉంది? 50 స్పీడ్, అంటే 50 km/h నుంచి తీసేస్తే మనకు సెకండ్ యొక్క స్పీడ్ వచ్చేస్తుంది. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ పైన వేగం. ఓకే, ఇంత దూరం 220 మీటర్ల దూరం పైన వేగం అనేది 132 కిలోమీటర్స్. ఇందులో మొదటి వేగం తెలుసు 50. ఇందులోకి వెళ్ళి టోటల్ నుంచి వెళ్ళి ఫస్ట్ తీసేస్తే మనకు సెకండ్ యొక్క వేగం వస్తుంది. అంటే 132 - 50 ఎంత వస్తుంది? 82 km/h. ఆన్సర్ ఎంతమ్మా? 82 km/h. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 37 క్వశ్చన్. 120 km/h వేగంతో నడుస్తున్న రైలు ఎక్స్, అదే దిశలో నడుస్తున్న మరో రైలు వై 2 నిమిషాల్లో దాటింది. ఎక్స్, వైల పొడవులు వరుసగా 100 మీటర్స్, 200 మీటర్స్ అయితే వై వేగం ఎంత? చూడండి, 120 km/h వేగంతో నడుస్తున్న రైలు ఎక్స్. ఓకే, అదే దిశలో నడుస్తున్న మరో రైలు వై 2 నిమిషాల్లో దాటింది. ఎక్స్, వై, పొడవులు వరుసగా ఎంత ఇచ్చాడు? డిస్టెన్స్ అనేది ఒకటి 100 మీటర్, అలాగే ఒకటి 200 మీటర్. టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా? 300 మీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. ఓకే, టైం ఎంత ఇచ్చాడు? 2 మినిట్స్. 2 మినిట్స్ అంటే దీన్ని సెకండ్లోకి మార్చాలంటే 2 × 60 = 120 సెకండ్స్. ఓకే, ఇప్పుడు ఏం కావాలి? వేగం, స్పీడ్, వేగం ఈక్వల్ టు దూరం బై కాలం. దూరం ఎంత ఉంది? 300 మీటర్స్ బై 120 మీటర్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని km/hలోకి మార్చుకోవాలి. అంటే 18/5. ఓకే, చూడండి, 3 నల్ల 12, 3 6 18. ఓకే, నెక్స్ట్ 0 0 క్యాన్సల్, 2 2 2 3, 2 ఎక్కం 2 15, 5 ఎక్కం 5 ముళ్ళ. ఎంత వచ్చింది స్పీడ్? 3 × 3 9 km/h. ఓకే, అయితే వై వేగము ఎంత? వై వేగం టోటల్ స్పీడ్ ఎంత అమ్మా? 120 km/h వేగంతో నడుస్తున్న రైలు అంటే 120 - 9 = ఎంత వస్తుంది? 111 km/h వేగం వస్తుంది. ఓకే, 120 km/h నుంచి వెళ్ళి మనకు వచ్చిన టోటల్ నుంచి వెళ్ళి తీసేసి ఎంత వస్తుంది? ఇది టోటల్ km/h ఎంత? 300 మీటర్స్ని 120 సెకండ్లలో దాటితే వచ్చిన వేగం ఎంత? 9 km/h. అయితే మనకు ఫస్ట్ రైలు యొక్క వేగం తెలుసు, దాని యొక్క వేగం నుంచి వెళ్ళి టోటల్ తీసేస్తే మనకు సెకండ్ రైలు యొక్క వేగం వస్తుంది కదా. అంటే 129 - 9 = 111 km/h. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 38 క్వశ్చన్. 36 km/h 45 km/h వేగాలతో 2 రైళ్లు ఎదురెదురుగా నడుస్తున్నాయి. తక్కువ వేగంలో రైల్లో కూర్చున్న వ్యక్తి ఎక్కువ వేగం గల రైల్లో 8 సెకండ్లో దాటాడు. ఎక్కువ వేగం గల రైలు యొక్క పొడవు ఎంత? ఏం లేదండి, ఇక్కడ
ఎక్కువ వేగం గల రైలు పొడవు అంటే డిస్టెన్స్ ఎంతో అడిగాడు. ఓకే, 36 km/h అలాగే 45 km/h వేగాలతో రెండు రైళ్లు ఏ విధంగా వెళ్తున్నాయి? ఎదురెదురుగా వెళ్తున్నాయి. అప్పుడు వేగం ఎంత అవుతుంది? సాపేక్ష వేగం అనేది 36 + 45 ఈక్వల్ ఎంత టోటల్? 81 km/h సాపేక్ష వేగం అనేది. నెక్స్ట్ మనకు టైం ఎంత ఇచ్చాడు? 8 సెకండ్స్లో దాటాడు. 8 సెకండ్స్. అడిగింది ఏంటిదమ్మా? డి ఈక్వల్ ఎంత అంటే రెండో ఎక్కువ వేగం గల రైలు పొడవు ఎంత? ఓకే, డి ఈక్వల్ స్పీడ్ ఇంటూ కాలం అంటే 81. దీన్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకోవాలంటే 5/18 ఇంటూ 8. ఓకే, 9 రెంట్ల 9 తొమ్మిల 2 ఎక్కం 2 నాలుల 9 ఇంటూ 5 ఇంటూ 4 180. 180 ఏంటిది? మీటర్స్. ఎక్కువ వేగం గల రైలు యొక్క పొడవు ఎంత? 180 మీటర్స్. ఓకే, 180 మీటర్స్. నెక్స్ట్ 39th క్వశ్చన్. 39. రెండు రైళ్లు ఒకే దిశలో 40 km/h 20 km/h వరుస వేగాలతో నడుస్తున్నాయి. ఎక్కువ వేగం గల రైలు 5 సెకండ్లలో తక్కువ వేగం గల రైల్లో కూర్చున్న వ్యక్తిని పూర్తిగా దాటితే ఈ ఎక్కువ వేగం గల రైలు పొడవు ఎంత? ఓకే, ఫస్ట్ అండి, రెండు రైళ్ళు ఒకే దిశలో వెళ్తున్నాయి అంటే సమాంతరంగా వెళ్తున్నాయి, ఇలా వెళ్తున్నాయి, ఈ రూట్లో వెళ్తున్నాయి. అప్పుడు ఎంత? ఒకటి 40 km/h, నెక్స్ట్ ఒకటి 20 km/h. ఇప్పుడు సాపేక్ష వేగం ఏమవుతుంది? 40 - 20 ఈక్వల్ టు 20 km/h. ఓకే, ఎన్ని సెకండ్లు? 5 సెకండ్లు ఇచ్చాడు. 5 సెకండ్స్లో చెప్పాడు. అప్పుడు మనం ఏం కనుక్కోవాలి? డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకే, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 20. ఓకే, దీన్ని ఏం చేయాలి? మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి అంటే 5/18 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు? 5 సెకండ్స్. ఓకే, 2 9ల 2 10ల 10 ఇంటూ 5 ఇంటూ 5 250/9. ఓకే, 250ని 9తో భాగించండి. 9 రెంట్ల 18 ఎంత మిగులుతుంది? 7. 70. 0 పెట్టుకున్నాం. నెక్స్ట్ 9 ఏళ్ళ 63 ఎంత మిగులుతుంది? 7. దీన్ని ఏం చేయాలి? ఇక్కడ పైన రాసుకోండి లవంగా. నెక్స్ట్ ఈ 9ని హారంగా రాసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? ఓకే, డిస్టెన్స్ ఈక్వల్ టు 27 7/9 మీటర్స్. చూడండి ఇక్కడ 27 7/9. ఈ 7 ఉంది కదా, ఇది లవంగా. నెక్స్ట్ ఇది 9ని హారంగా తీసుకుంటే 27 7/9 మీటర్స్ అనేది ఎక్కువ వేగం రైలు గల పొడవు. ఓకే, నెక్స్ట్ 40 క్వశ్చన్. 40 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా చూడండి. ఒక రైలు అది నడుస్తున్న దిశలోనే 2 km/h వేగం అలాగే 4 km/h వేగాలతో నడుస్తున్న ఇద్దరి వ్యక్తులను వరుసగా 9, 10 సెకండ్లలో పూర్తిగా దాటింది. ఇప్పుడు రైలు యొక్క పొడవులు ఎంత? ఓకే, నేను రైలు వేగం ఇవ్వలేదు కదా, ఇక్కడ రైలు వేగం అనేది x అనుకుంటున్నా. ఓకే, అప్పుడు ఓ రైలు అది నడుస్తున్న దిశలోనే 2 km/h 4 km/h వేగంతో ఇద్దరు వ్యక్తులు నడుస్తున్నారు. అంటే అది వెళుతున్న దిశలోనే వ్యక్తులు కూడా ఏ విధంగా వెళ్తున్నారు? సమాంతరంగా వెళ్తున్నారు. అప్పుడు రైలు వేగం x అనుకుంటే వ్యక్తి యొక్క వేగం ఏ విధంగా అవుతుంది? -2. ఎందుకు మైనస్ తీసుకున్నాం? ఆపోజిట్గా వెళ్తలేరు. ఆపోజిట్గా వెళ్తే ఒకవేళ ప్లస్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఎట్లుంది? km/hలోకి ఉంది. దీన్ని మనం ఏం చేయాలి? మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. ఈ డిస్టెన్స్ని, ఈ వేగాన్ని ఎంతలో దాటారు? ఒకటి 9 సెకండ్స్, ఇంకొకటి సేమ్, ఇంకొకటి ఎంతమ్మా? 4 km/h వేగం అంటే x - 4 ఇంటూ దీన్ని కూడా మనం 5/18లోకి అంటే ఈ మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి ఇంటూ ఇది 10 సెకండ్స్లో. ఓకే, 5/18 క్యాన్సల్. 9 × x 9x - 18 ఈక్వల్ టు 10 × x 10x - 40. ఓకే, 10x కదా, -9x x
ఈక్వల్ టు 40 మైనస్ 18 ఎంత వస్తుంది 22 km/h. ఇదేంటిది వేగం వచ్చింది మనకు. రైలు పొడవు కనుక్కోవాలి. ఓకే, దీన్ని ఈ ఎక్స్ ఉన్న ప్లేస్లో అప్లై చేయండి. అప్పుడు ఎంత అవుతుంది 22 మైనస్ 2 ఎంత, ఇది 5/18 ఇంటూ 9. 20 మైనస్ 2 ఎంత 20, 22 మైనస్ 2 20 ఇంటూ 5/18 ఇంటూ 9. 9 రెంట్ల 18, 2 ఎక్కం 2 పదుల 10 ఇంటూ 5 ఈక్వల్ టు 50 మీటర్స్ అనేది మనకు ఆన్సర్. ఓకే, ఒకవేళ రైలు వేగం అడిగితే ఇక్కడికే తీసుకోండి. మనకు రైలు యొక్క పొడవు అడిగాడు, అప్పుడు ఈ ఎక్స్ని ఇందులో ప్రతిక్షేపించండి. ఓకే, లేకపోతే మీరు ఇందులో ప్రతిక్షేపించినా కానీ ఎక్స్ వాల్యూ అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 41 క్వశ్చన్. ఒక రైలు వెంబడి ఉన్న దారిలో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను దాటింది. మొదటి వ్యక్తిని 4.5 km/h వేగంతోనూ, రెండోవాడు 5.4 km/h వేగంతో నడుస్తున్నాడు. వారిద్దరిని రైలు వరుసగా 8.4, 8.5 సెకండ్లలో దాటింది. వారిద్దరి వ్యక్తులు రైలు నడుస్తున్న దిశలోనే నడుస్తూ ఉంటే రైలు యొక్క వేగం ఎంత? ఓకే, రైలు ఏమన్నాడు ఇక్కడ, రైలు నడుస్తున్న దిశలోనే నడుస్తూ ఉంటే, అంటే రైలు ఈ విధంగా వెళ్తుంది అనుకోండి, అంటే ఈ విధంగా వెళ్తుంది. అప్పుడు ఈ పర్సన్స్ కూడా ఏ విధంగా వెళ్తున్నారు, ఇదే విధంగా వెళ్తున్నారు. రైలు వెళ్తున్న దిశలోనే అంటే రైలు ఈ విధంగా వెళ్తే వాళ్ళు కూడా ఈ విధంగానే వెళ్తారు కదా. అంటే అప్పుడు సాపేక్ష వేగం ఏమవుతుంది, వన్ సైడ్ అవుతుంది. అంటే సేమ్ ఇక్కడ సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే రైలు యొక్క వేగం ఇవ్వలే కాబట్టి రైలు వేగం ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, అప్పుడు ఒక వేగం ఎంత, ఎక్స్ మైనస్ 4.5 km. దీన్ని మనము సేమ్ ఇంతకుముందు లాగానే మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుంటే ఎంత 5/18 ఎంత. వారిద్దరు రైలు వరుసగా 8.4, 8.5 సెకండ్లో దాటింది. ఫస్ట్ ఎంతలో దాటింది 8.4. నెక్స్ట్ సేమ్ ఎక్స్ మైనస్ మళ్ళీ ఎంత 5.4 ఇంటూ దీన్ని కూడా 5/18లోకి మార్చుకోండి ఇంటూ 8.5. ఓకే, 5/18 క్యాన్సల్. ఎక్స్ ఇంటూ 8.4, 8.4 ఇంటూ ఎక్స్. ఓకే, నెక్స్ట్ 4.5 ఇంటూ 8.4 37.8 వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎక్స్ ఇంటూ 8.5, 8.5x, 5.4 ఇంటూ 8.5 45.9, 45.9. ఓకే చూడండి, 8.4x ఇక్కడ 8.5x, 8.5x ఇటు తీసుకొస్తే మైనస్ 8.5x అవుతుంది. అంటే ఎంత 8.5లోకి వెళ్ళి 8.4 పోతే ఎంత 0.1x ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 45.9 ఇది ఇటు తీసుకొస్తే ప్లస్, అంటే ఇది -45, ఇది ఇటు ప్లస్, అంటే 45.9 మైనస్ 37.8 ఎంత వస్తుందమ్మా 8.1 వస్తుంది. ఓకే, ఎక్స్ ఇలానే ఉంచుకోండి. అప్పుడు 8.1 కదా, ఇది ఇటు పోతే 0.1, పైన ఒక అంకె తర్వాత పాయింట్, ఇక్కడ కూడా ఒక అంకె తర్వాత పాయింట్, క్యాన్సల్. 81/1. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది 81 వస్తుంది. ఈ 81 ఏంటిది km/h వేగం రావడం జరిగింది. ఓకే, క్వశ్చన్లో కూడా మనకు వేగం అనేది అడిగాడు. ఓకే, ఆన్సర్ ఇస్ 81 km/h. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ట్రైన్స్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఓకే, మీకు ఇంతకుముందుకు క్లాసులు అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు పర్సంటేజ్ కానివ్వండి, నిష్పత్తి అనుపాతం కానివ్వండి, మీకు క్లాసులు ఇంతకుముందుకు చెప్పాను, అవి కూడా సేమ్ ఇలాగనే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ప్రతి క్లాసు కూడా. ఓకే, ఎవరైనా ఇంతకుముందు క్లాసు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు క్లాస్ ఓపెన్ జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.